వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ లిమిట్స్. ఈనాడు పత్రికలో వచ్చిన ప్రధాన అంశాల గురించి మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూసుకున్నట్టయితే ఇక కేంద్రంలో నిన్న ఎవరికి అన్యాయం జరగదు, నాది పూచి, ఉత్తర దక్షిణ తూర్పు చిన్న పెద్ద విభేదాలొద్దు, నిష్పత్తి పద్ధతిలోనే లోక్సభ సీట్లు పెరుగుతాయి, మహిళా రిజర్వేషన్లను అడ్డుకుంటే మూల్యం చెల్లిస్తారు, నారీ శక్తి హక్కును ఆపేస్తాం, ఇప్పుడు ప్రాయచిత్తం చేసుకుందాం, క్రెడిట్ మీరే తీసుకోండి, మీ పేరే తీసుకోండి, విపక్షాలకు మోడీ పిలుపు, ఆమోదం పొందకుంటే నాకే రాజకీయ లబ్ధి, మహిళా రిజర్వేషన్ల డీలిమిటేషన్ సవరణ బిల్లుపై లోక్సభలో ప్రసంగం. ఇక చూసుకున్నట్టయితే పార్లమెంట్ లో కూర్చొని దేశాన్ని ముక్కలుగా చేసే అధికారాన్ని రాజ్యాంగం ఎవరికి ఇవ్వలేదని ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడ కూర్చున్న వారంతా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశాన్ని ఒకే దృష్టిలో విస్తృత కోణంలో చూడాలి, తప్పితే ముక్కలుగా చూడటానికి ఆలోచించడానికి గాని నిర్ణయం తీసుకోవడానికి గాని వీల్లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. కొందరు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం నిరాధారంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ పవిత్ర వేదిక నుంచి అత్యంత బాధ్యతీయంగా ఒక్క మాట చెప్పదలుచుకున్న, తూర్పు పశ్చిమ ఉత్తర దక్షిణాది చిన్న పెద్ద రాష్ట్రాలు ఏవైనా ఇప్పుడు జరిగే నిర్ణయ ప్రక్రియలో ఎవరి పట్ల విభేదాల భావం ఉండొద్దు, ఎవరికి అన్యాయం చేయదు. గత ప్రభుత్వాల హయాంలో నియోజకవర్గాల పునర్విభజనలో ఎలా జరిగిందో అప్పటి నుంచి ఈ నిష్పత్తి కొనసాగుతూ వస్తుంది. ఈ నిష్పత్తిలో ఎలాంటి మార్పు ఉండదు, సీట్ల పెంపు అదే నిష్పత్తిలో జరుగుతుంది. దీనికి గ్యారంటీ కావాలని అడిగితే నేను గ్యారంటీ పదాన్ని ఉపయోగిస్తా, వాగ్దానం కావాలంటే వాగ్దానం పదాన్ని ప్రయోగిస్తా, తమిళంలో ఏదైనా మంచి పదం ఉంటే అందులోని చెప్పడానికి సిద్ధంగా ఉన్నా, విధానం స్పష్టంగా ఉన్నప్పుడే పదాలతో అడ్డుకోవాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేశారు. 2029 ఎన్నికల నుంచి మహిళా రిజర్వేషన్ల అమలు కోసం కేంద్ర ఇక మొత్తానికి చూసుకున్నట్టయితే దక్షిణ ఉత్తర ఏదైతే ఉత్తర దక్షిణ తూర్పు చిన్న పెద్ద విభేదాలొద్దు, మహిళా రిజర్వేషన్లన్నీ అడ్డుకోవద్దు, లేకపోతే మూల్యం చెల్లిస్తారు, నారీ శక్తిని ఆపలేరు అన్నట్టుగా ఇప్పుడు మనం ప్రయత్నితం చేసుకుందాం. ఇన్ని రోజులు ఆపాం కాబట్టి ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లుని మనం అడ్డుకున్నట్టయితే తప్పు చేసినట్టయితాం. ఇక్కడైనా ఇన్ని సంవత్సరాలు వదిలేసి ఇప్పుడు తీసుకునే ఆలోచనతో మనం ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చిందని నరేంద్ర మోడీ గారు చెప్పే విధానంలో ఇక్కడ తమిళ రాష్ట్రాలు కావచ్చు, తెలుగు కావచ్చు, ఏదైనా సరే మనకు మొత్తం మీద మహిళలకు పెద్దపీట వేయాలి. మహిళా రిజర్వేషన్ బిల్లుని డీలిమిటేషన్ సవరణ బిల్లుపై కూడా లోక్సభలో జరిగినటువంటి సమావేశం చాలా పెద్ద ఎత్తున జరిగింది. మహిళలకు ఎక్కువ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో మహిళా రిజర్వేషన్ అని దాన్ని తేల్చి ఎక్కడ కూడా దానికి అమలు చేయకుండా చాలా వరకు కూడా కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఇక తేలేది నేడే, రాజ్యాంగ సవరణ బిల్లుపై నేడు 4 గంటలకు ఓటింగ్, మరో రెండింటి పైన 3 బిల్లులని ప్రవేశపెట్టిన కేంద్రం, మహిళలకు 272 సీట్లు, మహిళా కోటాలో ఎస్సీ ఎస్టీలకు ఉపకోట. ఇక మహిళా రిజర్వేషన్ల చట్టం అమలుకు తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లును, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన మరో 2 బిల్లును గురువారం లోక్సభ కేంద్రంగా ప్రవేశపెట్టింది. వీటిపై జరిగిన చర్చల్లో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బిల్లును ప్రవేశపెట్టిన న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, ప్రతిపక్షాలకు చెందిన ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్ తదితరులు మాట్లాడారు. ఈ బిల్లుపై శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ జరగనుంది. ఇక చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున కూడా మనకు పార్లమెంట్ లో ఇది ఒక చర్చ అయితే జరిగింది. ఈ మా అంటే మొత్తానికి కొన్ని రాష్ట్రాలు అయితే దీన్ని విభేదిస్తున్న తరుణంలో కూడా నాకు తెలిసి నరేంద్ర మోడీ గారు బలంగా తీసుకున్నారు మహిళా రిజర్వేషన్ బిల్లును. అట్లాగే డీలిమిటేషన్ కూడా దీన్ని ప్రవేశపెడితే చాలా వరకు కొంచెం అన్ని రాష్ట్రాలకి ఉపయోగం అవుతుందని మోడీ గారు చెప్పే ప్రయత్నంలో తెలంగాణలో 26, ఏపీలో 38 అదనంగా సీట్లు, అన్ని రాష్ట్రాల్లో 50% పెరుగుతాయి. సభలో స్పష్టత ఇచ్చిన అమిత్ షా, పెరిగేవన్నీ మహిళలకే, మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయడం కోసం దేశవ్యాప్తంగా 50 సీట్లు పెంచుతున్నాం, అలా పెరిగే సీట్లని మహిళలకే వెళ్తాయి, మిగిలిన 543 సీట్లు ఓపెన్ గా ఉంటాయి, అందులో మహిళలు పోటీ చేయొచ్చు. ఇక చూసుకున్నట్టయితే మహిళలకు పెద్దపీట వేయాలని ఏదైతే భారతీయ జనతా పార్టీ కేంద్రాలు తీసుకున్నటువంటి ఆలస్యం విషయం, తెలంగాణలో 25 సీట్లు పెరుగుతున్నాయి, ఏపీలో 34 సీట్లు పెరుగుతూ ఉన్నాయి, పెరిగేవన్నీ మహిళలకి. మహిళా రిజర్వేషన్ అంటే మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయడం కోసం దేశవ్యాప్తంగా 50 సీట్లు పెంచుతున్నాం. నిజంగా ఇక నిజంగా కేంద్ర ప్రభుత్వము అమిత్ షా గారు కానీ నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఆలోచన చాలా పెద్ద అంశంగా జరుగుతుంది దేశవ్యాప్తంగా కూడా. నిజంగా ఇది ఏదైతే మహిళలకు సవరించిన బిల్లును, మహిళా రిజర్వేషన్ల డీలిమిటేషన్
సవరణ బిల్లుపై అలా పెద్ద అంశం జరుగుతుంది. శుక్రవారం అంటే ఈ రోజు మనకు సాయంత్రం 4 గంటలకు దీని మీద ఓటింగ్ కూడా పోతా ఉన్నది. ఈ ఓటింగ్‌కు ఎంతమంది మద్దతు తెలుపుతారు, ఎంతమంది మద్దతు తెలపరు. ఎందుకంటే రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా ఈ సమావేశంలో ఈ బిల్లుకు ఆమోదం తెలపాల్సిన బాధ్యత ఉంటుంది. దీనికి మనకు కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ కూడా హాజరయ్యారు. అఖిలేష్ యాదవ్ గారు కూడా హాజరయ్యారు. పెద్ద ఎత్తున కూడా జరిగింది. సో మొత్తానికి ఈ బిల్లు కొంచెం ముందుకెళ్ళే బిల్లును ఆమోదిస్తే ప్రజాస్వామ్యం అంతమే. ప్రియాంక గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని 3 సభ్యులు తెలుస్తారా ప్రియాంక. ఇక బిల్లుకు ఆమోదిస్తే ప్రజాస్వామ్యం అంతమే అంటుంది. మరి ఇందులో ఏం లోటుపాటు కనిపిస్తుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. మొత్తానికైతే నరేంద్ర మోడీ గారు, ఎందుకంటే సభ్యులు ఎక్కువ ఉన్నారు పార్లమెంట్ లో, సో ప్రతిపక్షాలు అంటే రాజకీయ పార్టీలకు కూడా అతీతంగా ఈ రోజు ఓటింగ్ లో వీళ్ళు పాల్గొనబోతున్నారు. ఏదేమైనా ఈ రోజు ఇది మొత్తానికి తేలనుంది. మరి ప్రతిపక్షం ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడైతే ఇక్కడ ప్రియాంక గాంధీ అయితే బిల్లును ఆమోదిస్తే ప్రజాస్వామ్యం అంతమే అని ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. చూడాలి మరి ఎంతమంది దీనికి మద్దతు తెలుపుతారు ఏంటనేది. మరో అంశాన్ని చూసుకుందాం. రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజానిధులు. ఇక చూసుకున్నట్టయితే నిన్న వేం నరేందర్ రెడ్డికి ఏదైతే రాజ్యసభ సభ్యుడిగా ఆయనకు అవకాశం కల్పించే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వేం నరేందర్ రెడ్డికి ముఖ్యమంత్రి గారికి చాలా సన్నిహితుడు, అత్యంత సన్నిహితుడు ఆయన. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా ఈయన వెనుకాల ఉండి చాలా వరకు ఆయనకు వెనుదన్నుగా ఉండి బ్యాక్ సపోర్ట్ చేసుకుంటూ ఎన్నో విషయాల్లో సీఎం ముఖ్యమంత్రి గారికి ఆయన చాలా కుటుంబ సభ్యుడిగా ఉండి ఈ రోజులో కూడా దాదాపు 30 ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో ఆయన మడే ఉండి చూస్తా ఉన్నాం మనం. అలాంటి నమ్మిన వ్యక్తికి ఈ రోజు రాజ్యసభ సభ్యుడిగా ఆయనను నియమించి నిన్న ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రి గారు అట్లాగే మంత్రులు కూడా వెళ్ళి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంకా మొత్తానికి చూసుకున్నట్టయితే మరొక అంశము, ఎండ ప్రచండం. 5 రోజుల్లో 10 మందికి పైగా మృత్యువాత. తక్షణ ఉపశమన చర్యలకు ప్రభుత్వం ఆదేశాలు. నోడల్ అధికారులుగా జిల్లా కలెక్టర్లకు నియామకం. ధర్మపురిలో 44.4 డిగ్రీలు నమోదంట. ఇక చూస్తా ఉన్నాం మనం, మే నెలలో ఎల్లనే లేదు, ఏప్రిల్ అనే దాదాపుగా నిన్న ధర్మపురిలో 44.4% డిగ్రీల సెల్సియస్ కి పెరిగింది. ఇప్పటికీ దాదాపు అక్కడ కొన్ని 10 మందికి పైగా చనిపోవడం కూడా జరిగింది. ఎండలు చాలా సీరియస్ గా ఉన్నాయి. అందరూ 11 దాటిన తర్వాత ఎక్కువ కూడా బయట తిరగొద్దు. ముఖ్యంగా పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు చాలా జాగ్రత్త ఉండాలి. ఏదైనా పళ్ళ రసాలు, వాటరు, నిమ్మరసాలు, చెరుకు రసాలు ఇలాంటి కొన్ని పానీయాలు తీసుకొని బాడీని కొంచెం కూల్గా ఉంచుకునే పరిస్థితి తీసుకున్నట్టయితే కొంచెమన్నా మనం ఉపశమనం పొందడానికి అవకాశం ఉంటుంది. అందరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఇక చూసుకున్నట్టయితే మనం ఇంకో అంశం చూస్తున్నాం. బ్యారేజ్ల పునరుద్ధరణలో మాట రానివద్దు, ఎన్డీఎస్ మార్గదర్శకాల మేరకు చేయాలి. సీఎం మంత్రి ఉత్తమ్తో కలిసి అధికారులతో భేటీ. మరొక అంశం చూసుకుందాం మనం. ఇక చూసుకున్నట్టయితే వేం నరేందర్ రెడ్డి సత్కార కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో కవ్వంపల్లి సత్యనారాయణ, వివేకు, దొంతు మాధవరెడ్డి, మదియాష్కి, వేణుగోపాలరావు, షబ్బీర్ అలీ, రామచంద్ర నాయక్, సీతక్క, గుండు సుధారాణి, వాకిటి శ్రీహరి, గండ్ర సత్యనారాయణ, కడియం శ్రీహరి, సారయ్య, రాజేందర్ రెడ్డి, నాగరాజు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోనియా గాంధీకి పుష్పగుచ్చం ఇచ్చి వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు సోనియా గాంధీ. ఇక పార్లమెంట్ లో ఆయన నిన్న రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి గారు అట్లాగే మినిస్టర్లు చాలా మంది వరకు ఆయనకి వెళ్ళి అక్కడ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ద్వారా అట్లాగే సోనియా గాంధీ గారిని కూడా కలవడం జరిగింది. సో మొత్తానికైతే ఏదైతే వేం నరేందర్ రెడ్డి గారికి రాజ్యసభ సీటు అప్పచెప్పడంతో కొంచెం అందరూ అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక మొత్తానికి చూసుకుంటే 5 వర్సిటీలకు పాలక మండలి నియామకం. రాష్ట్రంలో 5 విశ్వవిద్యాలయాలకు పూర్తిస్థాయి పాలక మండలాలలో ఈసీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. జేఎన్టీయు, హెచ్సియు, తెలంగాణ శాతవాహనతో పాటు అంబేద్కర్ స్మారక విశ్వవిద్యాలయానికి ఈసీ సభ్యులకు నియమిస్తూ విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా గురువారం వేరెవరు జీవోలు జారీ చేశారు. గత 2 సంవత్సరాలుగా పూర్తి ఈసీలు లేరు. 7.5 కాలంగా పలుమార్ల రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నుంచి పేర్లను తెప్పించుకొని కమిటీల నియామకంతో జాప్యం జరిగింది. తాజాగా 5 వర్సిటీలకు సభ్యుడు జాబితా ప్రభుత్వం పచ్చ జెండా ఊపడంతో విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. అంబేద్కర్ వర్సిటీకి 4 సభ్యులు, మిగిలిన 4 విశ్వవిద్యాలయాలు. ఏదైతే యూనివర్సిటీలకు ఈసీలు లేక వాళ్ళు చాలా ఇబ్బందులు అవుతున్నారు. ఎందుకంటే అక్కడ ఏదైతే యూనివర్సిటీలో ముఖ్యంగా ఈసీలు ఉంటేనే అక్కడ కాలేజ్ అనేది, విశ్వవిద్యాలయం అనేది ముందుకు వెళ్తుంది. మొన్న చూస్తున్నాం బాసర దగ్గర ఏదైతే విద్యార్థుల ఆందోళనకు దిగి అక్కడ ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు చూసుకుంటున్నాం. ర్యాగింగ్ పేరుతోనే సీనియర్ల జూనియర్ల మధ్యన చాలా పెద్ద ఎత్తున కూడా జరుగుతూ ఉంది. ఇదంతా ఊరికి దూరంగా ఉంటాయి క్యాంపస్లన్నీ. అక్కడ చాలా సెన్సిటివ్ విషయాలన్నీ బయటకు వస్తూ ఉంటాయి. సీనియర్స్, జూనియర్స్ ఉంటారు. అందులో అమ్మాయిలు, అబ్బాయిలు చాలా బ్లాక్ మెయిల్ తోని కూడా కొంచెం పెద్ద ఎత్తున కూడా ర్యాగింగ్ జరుగుతూ ఉంటది. అలాంటి కార్యక్రమాలన్నీ అక్కడ ఉండి
పర్యవేక్షించాల్సిన సందర్భం ఉంటుంది. ఈసీలు లేక పిల్లలు విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగుతున్నారు. సో అలాంటి కార్యక్రమాలు ఎన్నో మన వెలుగులోకి వస్తున్నాయి. సో ఆ విషయాలన్నీ కూడా అక్కడ ఏదైతే అధికారులు కానీ ఏదైనా కాలేజీ విద్యాశాఖ కానీ గమనించి అలాంటివి కొంచెం అబ్జర్వేషన్ చేసుకొని విద్యార్థులకు ఒక భరోసా కల్పించాల్సిన బాధ్యత ఉండాలి. ఇంకా చూసుకున్నట్టయితే ఏఐ కళ్ళు ఉల్లంఘనలకు చెల్లు. ఎన్హెచ్ 44లో వాహనదారులపై కెమెరాలతో నిఘా. హైదరాబాదు ఆదిలాబాద్ సెక్షన్ లో బిగింపు పూర్తి. అధిక వేగం సహా ఉల్లంఘనలకు ఆటోమేటిక్ ఈ చలన్లు. ఇక విశాలమైన రహదారి పోలీసులు కనిపించడం లేదు. ఇంకేం కొందరు తమ వాహనాలను పగ్గాలు వదిలేసిన పంచకళ్యాణి గుర్రాల మాదిరి పరిగెత్తిస్తుంటారు. ట్రాఫిక్ నిబంధనలు పట్టించుకోరు. తీవ్ర ప్రమాదాలకు కారణమవుతుంటారు. ఇలాంటి వారిని కట్టడి చేయడానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఐ ఆధునిక టెక్నాలజీతో ముందుకొచ్చింది. హెల్మెట్ లేకుండా బైక్ పై వెళ్ళిన, ట్రిపుల్ రైడింగ్ చేసిన, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారులో ప్రయాణించిన, సిగ్నల్ ఇవ్వకుండా మార్గం లైన్ మారిన ఇంటికి చలాన్లు పంపుతుంది. మహారాష్ట్రలోని ముంబై పూణే ఎక్స్ప్రెస్ లో గతంలో భారీగా ప్రమాదాలు జరిగి ప్రత్యేక కార్యాచరణ ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయి. అదే తరహాలో అత్యధిక ప్రమాదాలు జరుగుతున్న ఎన్హెచ్ 44లో హైదరాబాద్ ఆదిలాబాద్ సెక్షన్ లో పైలట్ ప్రాజెక్టు ఉన్నతాధికారులు ఎంపిక చేశారు. ఇక మొత్తానికి ఏదైతే ఏఐ కళ్ళు ఇక్కడ మనకు నేషనల్ హైవేలో జరుగుతున్నటువంటి ముఖ్యంగా నిఘా కెమెరాలు అక్కడ ఎన్నో చెట్ల మధ్యలో ఉండి మినిమం స్పీడ్ ఆర్ఆర్ అంటే మనకు ఔటర్ రింగ్ రోడ్ సైడ్ లో అయితే దాదాపు 80 నుంచి 100 లోపు ఉండాలి. కాకపోతే అక్కడ 120 140 హై స్పీడ్ లో వెళ్తా ఉంటారు. అది ఏదైతే మనకు రవాణా శాఖ నిబంధనలకు ఉల్లంఘన అనమాట. అంత స్పీడ్ చేయొద్దు అనమాట. కారులో కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ముందు కూర్చున్న వాళ్ళు కనీసం డ్రైవర్ అన్న సీట్ బెల్ట్ ధరించాలి. బైక్ అయితే హెల్మెట్ ధరించుకోవాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. నిబంధనల ప్రకారంగానే మనం రోడ్డుకి రైట్ లెఫ్ట్ అనేది ఆ రోడ్డు ఏదైతే మనకు గుర్తించిన భద్రతా నియమాలను పాటించుకోవాలి. ఇవన్నీ పాటించకుంటే డైరెక్ట్ గా కొత్త టెక్నాలజీతో ఏదైతే మనకు అడ్రస్ ఏదైతే ఇంటి అడ్రస్ ఉంటుందో ఏది ఆర్సీ మీద లైసెన్స్ల మీద ఏదైతే నెంబర్ ప్లేట్ కి ఏదైతే మనం అడ్రస్ ఇచ్చినామో నేరుగా ఇంటికి చలాన్లు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఏమైనా ఒక మంచి ఆలోచన విధానం తీసుకొచ్చింది. అధిక అంటే ఓవర్ స్పీడ్ తో వెళ్ళి యాక్సిడెంట్లు చేసుకొని ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్న వారి కుటుంబాలు రోడ్డున పడుతున్న సందర్భంలో ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మంచి అవకాశం. ఇది మంచి ఆలోచన. ఇవి ఆలోచన ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అవుతుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే మొన్న ఒక హైకోర్టు చెప్పింది, పోలీసు వాళ్ళు ఏదైనా చలన్ రాసి బండి తాళం చేయి తీసుకొని బండి సీజ్ చేసి పిఎస్ కి తీసుకెళ్తా ఉన్నారు. ఆ అధికారాలు పోలీసు వాళ్ళకు లేదు. కేవలం చలన రాయాలి, వాళ్ళకి ఆ స్లిప్ ఇవ్వాలి. వాళ్ళు ఆన్లైన్ లో కట్టుకుంటారా లేకుంటే మీ సేవకి వెళ్ళి కట్టుకుంటారా అనేది వాళ్ళ ఇష్టం. అది కాకపోతే బండిని సీజ్ చేయాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళకి ఇవ్వలేదు. ఎందుకంటే ఏ ప్రమాదం ఏది జరిగినా కూడా చలన రూపకంగానే ఉండాలి. అది ఒక పనిష్మెంట్. ఆ పనిష్మెంట్ ని వారు ఏమన్నా ఓకే లైసెన్స్ లేకనో లేకపోతే ఓవర్ స్పీడ్ తోనో మొబైల్ తోనో హెల్మెట్ లేకుండా పోయినప్పుడు వాళ్ళు చలన్లు రాసే రైట్స్ వాళ్ళకు ఉంటాయి అధికారులకి, అంతవరకే. కానీ బండి సీజ్ చేసి పిఎస్ కి తీసుకెళ్లి రేపు తీసుకెళ్ళు ఎల్లు తీసుకెళ్ళు లేకపోతే మీ పేరెంట్స్ ని తీసుకురా లేకపోతే చలన కట్టిన తర్వాత మీకు బండి ఇస్తామని కొందరు అక్కడ అధికారులు ఇబ్బంది పెడతా ఉంటారు. కానీ అలాంటి పరిస్థితి లేకుండా వాళ్ళకి చలన రాసి ఆ స్లిప్ కానీ లేకపోతే ఆన్లైన్ ద్వారా వాళ్ళు చెల్లించుకోవడానికి అవకాశం ఇచ్చింది హైకోర్టు. సో ఇవన్నీ బ్రేక్ చేయకుండా అందరూ కూడా మినిమం స్పీడ్ తోని మెయింటైన్ చేసుకుంటూ పక్క వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా ఓవర్ స్పీడ్ వెళ్లకుండా కొంచెం ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించుకుంటూ ముందుకెళ్తే బాగుంటుంది అనేది మనకు రాష్ట్ర గవర్నమెంట్ తీసుకుంటుంది. ఇక మరొక అంశం, ఇక 10 లక్షల బిల్లుకు 30,000 లంచం. మంచి మంచి అధికారులకు ఉద్యోగాలు ఇస్తారు. లంచం లేదా సిగ్నేచర్ చేయరు. లంచం ఉంటేనే వాళ్ళు సంతకాలు పెడతారు, ఆ ఫైల్ మూవ్ అవుతుంది. ఏసీబీలోకి ఎంతమంది దొరికినా రోజుకు 2 నుంచి 3 కేసులు వస్తున్నాయి. జిల్లాల వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఏసీబీలోకి చిక్కుతున్నారు. ఆయన కూడా చలన రాదు. ఇక దేవరకొండ, ఇక గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటూ దేవరకొండ సబ్ డివిజన్ విద్యుత్ శాఖ ఈడీ సైదులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డిఎస్పీ జగదీష్ చందర్ వివరాల ప్రకారం నల్గొండ జిల్లా దేవరకొండ మండలంలోని పలు గ్రామాలలో సంబాల ఏర్పాటు, వైర్లు సరిచేయడం, ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతుల పనులకు కాంట్రాక్టర్లు ఓ గుత్తేదారు దక్కించుకున్నారు. ఈ పనుల కోసం 10 లక్షల బిల్లు మంజూరు కోసం సైదులు 30,000 లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆ గుత్తేదారు నల్గొండ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారు ఇచ్చిన సూచనలు గురువారం సాయంత్రం ఈడీ కార్యాలయానికి వెళ్లిన గుత్తేదారు 30,000 సైదులకు అందించారు. ఆ సమయంలో ఏసీబీ అధికారులు అతని కస్టడీలోకి తీసుకొని నగదును రికవరీ చేశారు. దిల్సుఖ్ నగర్ లో ఈడీ ఇంటిపై
ఇంటిలో సైతం తనిఖీలు నిర్వహించారు. ఇక ఏదైతే గుత్తేదారు అంటే కాంట్రాక్టర్‌కి 10,00,000 అక్కడ కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది. ఆ ఒక్క దానికి మీకు ఆహ్ ఆ బిల్లు మంజూరు కావాలంటే నాకు రూ. 30,000 లంచం ఇయ్యాల్సిందే అని. ఆయన ఏం చేసిండు ఏసీ బోలుని ఆశ్రయించిండు. ఏసీ బోలు ఇచ్చిన సలహా సూచనల ప్రకారంగా 30,000 అధికారికి ఇయ్యడానికి పోయినప్పుడు తక్షణమే ఏసీ బోలు వచ్చేసి పట్టుబడ్డాడు. ఆ అమౌంట్‌ని రికవరీ చేసుకొని ఆయనని ఈడీ ఆఫీస్‌కి తీసుకెళ్ళి విచారణ జరిపించారు. అంటే ఇది మామూలుగా ఆ 30,000 కాడనే ఆ కేస్ ఫైల్ కాదు. గతంలో ఇలాంటివి ఎన్ని చేసిర్రు? ఆయన సాలరీ ఎంత? ఆయనకున్న ఆస్తులెంత? ఆయన వివరాలన్నీ వాళ్ళు లాగుతారనమాట. అప్పుడు ఈయన అక్రమంగా లంచంగా తీసుకున్న డబ్బులతోని అక్రమంగా సంపాదించిన ఆస్తులని గవర్నమెంట్ రికవరీ చేసుకుంటది. ఆ తర్వాత ఈయన మళ్ళీ దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ ఆస్తి ఎట్లా సంపాదించావు? ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఉద్యోగంలో ఉన్నావు? ప్రైవేట్ వ్యవసాయం ఏదైనా ఉందా? ఇంకేదైనా లేదంటే ఈ దాని మీదనే నీకు సాలరీ క్యాలిక్యులేషన్ చేసుకొని ఇన్ని ఆస్తులు అక్రమంగా ఎట్లా సంపాదించావు అనేది తీరా చూసి చెల్లపల్లి జైలుకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి 3 నెలల తర్వాత మళ్ళీ పంపిస్తారు. ఇదంతా కామన్. ఇక చూసుకున్నట్టయితే మరొక అంశం తెలంగాణలో అగ్రగామి మంత్రి శ్రీధరబాబుదు ఎన్ని నేషనల్ కాలేజ్ వారి బృందం సభ్యులు అధికారులు విమానయాన అంతరిక్ష రక్షణ రంగాలలో ఈ రంగాలలో పెట్టుబడులకు ముందుకు రండి. యుఎన్ నేషనల్ కాలేజ్ వారు ప్రజాప్రతినిధుల భేటీలో మంత్రి శ్రీధరబాబు విమానయాన అంతరిక్ష రక్షణ రంగాలలో దేశంలోని అగ్రగామిగా దూసుకెళ్తున్న తెలంగాణ పెట్టుబడులు పెట్టేలా అమెరికా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిల శ్రీధరబాబు ఆ దేశ ఉన్నత స్థాయి ప్రజా ప్రతినిధి బృందాన్ని కోరారు. డ్రోన్లు, కౌంటర్ డ్రోన్లు సిస్టమ్స్, ఎయిర్సెస్ కంపోనెంట్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, సైబర్ సెక్యూరిటీ, సెన్స్ టెక్నాలజీ, ఏఐ ఇన్ డిఫెన్స్ శాటిలైట్స్ సిస్టమ్స్ ఇక అడ్వాన్స్ టెక్నాలజీతో కూడుకున్న వారితోని వాళ్ళ ప్రతినిధి బృందంతోని నిన్న ఏదైతే శ్రీధర్ బాబుని వాళ్ళు వచ్చి బృందాన్ని కలిశారు. సో మరింత వాళ్ళని ప్రోత్సాహకరంగా ఉంటుంది తెలంగాణ ప్రభుత్వము. ఇప్పటికే మాకు హైదరాబాద్లో చాలా కంపెనీల ద్వారా మేము వాళ్ళకు సపోర్ట్ చేయడం జరిగింది. మా ప్రభుత్వం కూడా మీకు ఏమైనా కావాలనుకుంటే ఇలాంటి ఏదైనా కొత్త టెక్నాలజీని మాకు తెలంగాణకి తీసుకొస్తే ఇక్కడ నిరుద్యోగ వృత్తిని మేము భర్తీ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది అన్న కోణంలోని, ఎందుకంటే చాలా మంది టెక్నికల్ కోర్స్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఐటీఐ కానీ బీటెక్లో ఎలక్ట్రానిక్స్ కానీ చాలా కోర్సులు చేసుకొని ఇంకా వాళ్ళకు ఉద్యోగాల అవకాశాలు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇలాంటి కంపెనీలు హైదరాబాద్లో కొంచెం వీళ్ళని ప్రోత్సహిస్తే మనకు కొంచెం నిరుద్యోగాన్ని కొంచెం మనం తగ్గించే అవసరం ఉంటుందని ఆయన నిన్న ఏదైతే అమెరికా బృందాలతో కలిసే ప్రయత్నం చేశారు. ఇంకా చూసుకున్నట్టయితే హద్దులు గుర్తించి పునరుద్ధరణ మర్చి వెంచర్లు 5 ఎకరాల కలిపేసిన పట్టింపు కరువు బాల్నగర్ ఎర్రకుంట పరిరక్షణకు వెనుకడుగు. ఇక చూసుకున్నట్టయితే మనకు బాల్నగర్ మండల కేంద్రంలోని ఎర్రకుంటను పూడ్చి వెంచర్లో కలిపేశారు. ఏకంగా 5 ఎకరాలని వాళ్ళు కూడిపేసి మొత్తం ఆ వెంచర్లో కలిపేశారు. స్థానికుల ఫిర్యాదులు చేశారు. అక్కడ కుంట ఆనవాళ్లు మాయం చేయడంతో రికార్డులు పరిశీలించారు. నక్ష ప్రకారంగా సర్వే చేసి కుంట ఉన్నది వాసమేనని అధికారులు తేల్చారు. హద్దుల సైతం గుర్తించారు, కానీ పరిరక్షించడం మర్చారు. నీటిపారుదల రెవెన్యూ శాఖలో అధికారులు ఒకరిపై మరొకరు నెపం వేసుకుంటూ కాలయాపన చేస్తున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా అధికారుల ప్రమేయం లేకుండా ఇది కుంటని కూలగొట్టి లేవల్ చేసేసి అక్కడ ఉన్న వెంచర్లో ఇది కూడా కలిపేశారు. ఒకరి మీద ఒకరు ఇక్కడ అధికారులు చెప్పడంతోనే అట్లే కాలయాపన జరుగుతుంది. ప్రజలు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా అది అధికారులు పట్టించుకోకుండా పలానా అధికారి చేసిండు, లేదంటే నాకున్న ముందు అధికారి సంతకం చేసిండు, ఆయన కన్నా ముందున్న అధికారి పర్మిషన్ ఇచ్చిండు అంటే వెంచరు వాళ్ళు ఎంతైతే అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికారులను కొనేసారు. వాళ్ళ ద్వారా అక్కడ 5 ఎకరాలను ఈ వెంచర్లో కలుపుకున్నారు. ఎంత ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏదైతే ప్రభుత్వ స్థలాలను ఇలా చేసుకుంటే ఎక్కడ వెళ్ళాలి ఎవరికి? ఇక ఆ శాఖ అధికారులు సందర్శించి నక్ష ప్రకారం అక్కడ కుంట ఉన్నట్లు నిర్ధారించారు. రెవెన్యూ అధికారులు అడ్డును గుర్తించారు, కానీ చెరువును పునరుద్ధరించలేదు. మరోసారి స్థానికులు కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిరసనలు సైతం చేపట్టారు. అధికారులు స్పందించి మరోసారి సర్వే చేయించారు. గత ఏడాది జూలై 22 సర్వే నెంబర్ 6లో నక్ష ప్రకారం 4.33 ఎకరాలు ఎర్రకుంట విస్తరించిందని, ఈ మేరకు హద్దులు నిర్ణయించినట్లు కలెక్టర్ తహసీల్దారు నివేదిక ఇచ్చారు. కానీ పరిరక్షణ చర్యలు తీసుకోవడం లేదు. అధికారులు ఏమంటున్నారంటే బాల్నగర్ మండల్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి చరవాణిలో సంప్రదించగా నక్ష రికార్డులు పరిశీలించి కుంట స్థలంలో హద్దులు ఏర్పాటు చేశాం. నీటిపారుదల శాఖ నుంచి నివేదిక రావాల్సి ఉంది. ఆ నివేదిక రాగానే తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నీటిపారుదల శాఖ డి ఆంజనేయులు సంప్రదించగా రెవెన్యూ శాఖ నుంచి తమకు ఎలాంటి లేఖ అందలేదని వెల్లడించారు.
చీమా చీమా నాకెందుకు గుట్టినవే అంటే నా పుట్టలో ఏలు పెట్టినవా అన్నట్టుంది వీళ్ళ ఆలోచన. కింద స్థాయి అధికారులు అక్కడ ఒక నిర్ధారణ తీసుకొచ్చి అంటే ప్రాపర్ రిపోర్ట్ ఇచ్చారు. పైనున్న అధికారులకు వాళ్ళు పంపించారు. అక్కడ నుంచి రిపోర్ట్ వస్తే మేమేమైనా చర్యలు తీసుకుంటాం. అసలు కిందున్న వాళ్ళు ఎప్పుడు స్పందించాలి? ఆయన పైనున్న వాళ్ళు ఎప్పుడు స్పందించాలి? ఆయన పైనున్న వాళ్ళకి ఎక్కడ స్పందించాలి? అక్కడ నుంచి పైన అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళకి ఫోన్లు చేస్తే మొత్తానికి అది కొలాప్స్ అయితది. అప్పటి వరకు ఈ పుణ్యకాలం వాడు ఫ్లాట్లు అమ్ముకొని పోతారు. ఇంక అమ్ముకున్నోడు వచ్చినాక ఏదైతే హైడ్రాలో జరుగుతుందో ఆ రకంగా ఇక్కడ హైడ్రా జరుగుతది. మొత్తానికి ఇక్కడ నష్టపోయేది ఎవరు? సగటు సామాన్యుడు, మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. అంటే అధికారుల నిర్లక్ష్యం ఈరోజు హైదరాబాద్‌లో హైడ్రా పేరుతోని అంటే 10 ఏళ్ల దాదాపు 40-50 ఏళ్ళు జరుగుతున్న తరుణంలో ఆ రోజు కూడా వెంచర్లు స్టార్ట్ చేసి చెరువులలో, కుంటలలో, తూములలో రియల్ ఎస్టేట్ వ్యాప్తి చెందడానికి ప్రధానంగా అధికారుల నిర్లక్ష్యం వల్లనే పర్మిషన్లు ఇచ్చారు. వాళ్ళు ఇయ్యడంతోని అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపించింది. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏం చేశారు? ఫ్లాట్లు చేసి అమ్ముకున్నారు. ఫ్లాట్లు అమ్ముకున్నారు. కొన్నోళ్ళు ఏం చేస్తారు? అక్కడ ఇల్లు కట్టుకుంటారు. అక్కడ ఉన్న మొన్న వరదల ప్రమాదం వల్ల ఏమైతుంది? హైదరాబాద్ మొత్తం మునిగిపోతుంది. ఇదంతా ఎక్కడ జరిగింది? ఆ కుంటలో, చెరువులో, ఆ నాల దగ్గర, తూము దగ్గర పర్మిషన్ ఇచ్చింది ఎవరయ్యా అంటే అధికారులు. ఈ అధికారుల మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు? నిజంగా హైడ్రా పేరు మీద ఈ రోజు మనం మాట్లాడుతున్నాం. రంగనాథ్ గారు కూడా అదే చెప్తా ఉన్నాడు. అందరూ సరే ఇప్పుడు మనకెందుకు అంటే భవిష్యత్ తరాలకు మనం ఏమి ఇవ్వగలుగుతాం? ఉన్న హైదరాబాద్ మొత్తము వెంచర్లతోని కప్పేస్తే రేపు భవిష్యత్తు ఏంటి పిల్లలది? కానీ ఓ రకంగా రంగనాథ్ గారు చెప్పేది ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కూడా ఒక మంచి ఆలోచన. అందరికి ఒక ఆలోచన వస్తుంది. గతంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారంటే సరే 5 ఎకరాలే కదా పర్మిషన్, 10 ఎకరాలు అది ఎక్కడ ఇస్తున్నారు పర్మిషన్లు అనే ఆలోచన మర్చారు. నాకెంత ఇస్తున్నాడు? ఎప్పుడు మనం సైన్ పెడుతున్నాం? ఆడు చెరువులో ఇస్తున్నాడా? కుంటలో ఇస్తున్నాడా? నాలలో ఇస్తున్నా? అసలు బఫర్ జోన్ అంటే ఏంది? చెరువుకి నుంచి కొన్ని మీటర్ల వరకు బఫర్ జోన్ అంటే చెరువు నిండినప్పుడు అక్కడ వరద కొంచెం ప్రవాహం ముందుకెళ్తుంది. అదా బఫర్ జోన్‌గా గుర్తిస్తారు. అక్కడ ఎవరు గూడా ఇల్లు గాని, ఏది గాని చేసుకోవడానికి పర్మిషన్ లేదు. అలాంటి ప్లేసులలో గూడా పర్మిషన్‌లు ఇచ్చి ఈరోజు ఇళ్ళలోకి నీళ్లు, ఆ కుంటలో పర్మిషన్ ఈ హైడ్రా పేరుతోని ఇయాల ఎంతో మంది మధ్యతరగతి కుటుంబాలు ఇయాల నష్టపోతున్నారంటే, గతంలో ఇచ్చిన పాలకులు, గతంలో ఇచ్చిన అధికారులు పర్మిషన్‌ల వల్లనే ఈరోజు సామాన్యులు బయటపడి కన్న తిప్పలు పడుతున్నారు. రూపాయి కూడబెట్టుకొని వాళ్ళు ఇల్లు కట్టుకొని హ్యాపీగా సరదాగా ఉండాల్సిన అవసరంలో ఈరోజు నిర్దాక్షిణ్యంగా ఇల్లు కూలగొట్టి బయట పడేస్తా ఉన్నారు. చదువుకున్న పిల్లలు, చిన్న పిల్లలు పుస్తకాలు తెచ్చుకున్నంత సమయం కూడా ఇవ్వట్లేదు. అంటే హైడ్రా అంతా మొండిగా ఎళ్తా ఉందా? హైడ్రాకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ప్రభుత్వం. ప్రభుత్వం ఉన్నది ఎవరు? అధికారులు. అంటే గతంలో కూడా అధికారులే కదా! ఆళ్ళ అధికారుల పైన ఎవరుంటారు? ప్రభుత్వం. ఆ రోజున్న ఆ ప్రభుత్వంలో అధికారులు ఇది ఇవాళ జరగలేదు. మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరగలేదు. ఎందుకంటే అట్లా కూడా మన అన్నికి లేదు. అంతమందికి హైదరాబాద్ డెవలప్ అయింది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో. ఆ టైంలో జరిగిన అన్యాయం ఇప్పుడు భరిస్తున్నారు. ఇప్పుడు బాధపడుతున్నారు. ఇప్పుడు ఏడుస్తున్నారు. ఆ కన్నీళ్లతో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కాని పరిస్థితి. దాదాపుగా 5-6 ఫ్లోర్‌లు, 7 ఫ్లోర్‌లు అందులో అసలు వాళ్ళకు నోటీసులు ఇవ్వకుండా కూడా బుల్డోజరు, బాహుబలి లాంటి క్రేన్‌లు తీసుకొచ్చి ఆ మాట పడేస్తున్నారు. ఇది ఎవరికీ అసలు ఎక్కడ పోతుంది ఈ వ్యవస్థ? ఎందుకు అట్లా పర్మిషన్‌లు ఇచ్చిర్రు? ఎందుకు మధ్య తరగతి కుటుంబాలతోని వీళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు? ఎందుకు వాళ్ళు దుమ్మేస్తే అధికారుల మీద మన్ను చల్లుతా ఉన్నారు? కనీసం ఆలోచన లేదు. సరే వీళ్ళ మీద సరే మధ్య తరగతి కుటుంబాల మీద మనం ఏదన్నా సింపతి క్రియేట్ చేసినామనుకో, రేపు భవిష్యత్తు ఎట్లా అభివృద్ధి కావాలంటే కొన్ని నష్టపోవాల్సి ఉంటుంది. అలాంటి నష్టాన్ని కూడా భరించాల్సిన అవసరత అంటే అధికారుల ముందు చూపు ఉండాలి. ఆ ముందు చూపు లేకనే ఈరోజు ఈ హైడ్రా పేరుతోని చాలా మంది నష్టపోతున్నారు. మొత్తం మీద ఇలా జరుగుతుంది. ఏదైనా కుంటలలో, నాళల్లో ఎప్పుడైనా మనం భవిష్యత్ కాలాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు కొంచెం నిజాయితీగా పనిచేస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు. అందరూ గూడా మంచిగుంటారు. కొంచెం సంతోషంగా ఉంటారు. లేకపోతే ఎవరో ఒక అధికారి చేసిన నిర్లక్ష్యానికి లేకపోతే డబ్బులు కకృతి పడి ఏమన్నా పర్మిషన్‌లు ఇస్తే తర్వాత తరాలు వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఈరోజు న్యూస్ ఇదండి. మరో వారం మరొక అంటే మరొక అంశంతోని మీ ముందుకొస్తాను. చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్.